వెల్కమ్ టు ప్రవీణ్ బిందు విహారీ యాత్ర ఛానల్ అండి. నేను ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని గండి వీరాంజనేయ స్వాముల గారి గుడికి వెళ్ళానండి. ఇది వేంపల్లి దగ్గరలో ఉందండి. వేంపల్లి టౌన్లో చాలా వసతులు ఉన్నాయండి. ఇక్కడ హోటల్స్ కానీ భోజనాలు కానీ తర్వాత ఏదన్నా షాపింగ్ చేయడానికి కూడా బాగుంటుందండి. చిన్న టౌన్ అండి. ఈ వేంపల్లి టౌన్ నుంచి గండి వీరాంజనేయ స్వాముల గుడి చాలా దగ్గరండి. మీరు బస్సులో వెళ్ళినట్లయితే 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చండి. వేంపల్లి టౌన్ నుంచి గుడి జస్ట్ ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి. బస్సులో కానీ ఆటోలు కానీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు గుడికి వెళ్ళేందుకు. మీరు ఎక్కడున్నా కానీ వేంపల్లి టౌన్కి వచ్చినట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. నేను ఇప్పుడే గుడికి వచ్చానండి. గుడి దగ్గర చాలా చూసేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయండి. పక్కనే గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 2 కొండలు మధ్యలో చిన్న నది, ఈ కొండల మధ్యన గుడి. ఈ వీరాంజనేయ స్వాముల వారు ఇక్కడ సాక్షాత్తు సజీవంగా ఉంటారని ఇక్కడ నమ్ముతారండి. ఈ యొక్క సజీవంగా ఉన్నటువంటి వీరాంజనేయ స్వాముల గుడి మీరు ఇద్దరు చూడవచ్చు. ఇప్పుడు ఏదైతే వీడియోలో కనబడుతుందో ఈ గుడి మొత్తము అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. కొన్ని సంవత్సరాల కిందట వరదల వల్ల చాలా డ్యామేజ్ అయిందండి. కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు. కొత్తగా గుడిని కడుతున్నారండి. మీరు చూసినట్లయితే 2 కొండల మధ్యన ఒక చిన్న నది కనబడుతుందండి. ఇసుక ప్రజెంట్ ఉందండి. ఇక్కడ ఎటువంటి వాటర్ ఫ్లో లేదండి. కొత్తగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి గుడి అండి. చూడండి, చాలా అద్భుతంగా కడుతున్నారండి. ఇక్కడ సాక్షాత్తు వీరాంజనేయ స్వాముల వారు కొలువైనవారండి. ఈ యొక్క గుడికి సమీపంలోనే రోడ్డు పక్కన బస్టాండ్ ఉందండి. బస్టాండ్ అంటే చిన్న స్టాప్ అండి. మీరందరూ ఈ స్టాప్లో దిగచ్చు, అలాగే వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళచ్చు. ఈ స్టాప్ నుంచి రాయచోటి కానీ ఇటు వేంపల్లికి కానీ కడపకి కానీ వెళ్ళొచ్చండి. మీరు కడపకు వచ్చినట్లే కూడా దగ్గరే అండి. ఈ గుడికి ఒక 40 మినిట్స్లో వచ్చేయచ్చండి, 1 అవర్ మ్యాక్సిమం. మీరు చూస్తున్నది గండి వీరాంజనేయ స్వాముల గుడి అండి. ఎంట్రన్స్ ఏరియా అండి ఇదంతా. ఆ యొక్క కనపడుతున్నటువంటి క్యూ కాంప్లెక్స్లోంచి ఫ్రీగా దర్శనం, అలాగే టికెట్ పెట్టి కూడా దర్శనాలు జరుగుతాయండి. ఇక్కడ వసతి అన్ని రకాలుగా బాగుందండి. గోశాల కూడా చూడొచ్చండి. ఇక్కడ వీడియోలో కనపడుతున్నట్టు పంచముఖ విగ్రహం అండి. చాలా అందంగా ఉందండి, చాలా అట్రాక్టివ్గా ఉందండి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇక్కడ రూములు అలాగే ఉచిత భోజనాలు కూడా ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉందండి గుడి అండి. మీరు చూసినట్లయితే గుడి యొక్క నియమాలు, అలాగే గుడి యొక్క ఎంట్రన్స్, టికెట్ రేట్లు, పూజలు, వాటికి సంబంధించిన వివరాలు అన్నీ చూడొచ్చండి. ఇక్కడ సర్వదర్శనంకు దారిని కూడా చూపిస్తుందండి. ఉచితంగా కూడా దర్శనం చేసుకోవచ్చు. కేవలం లడ్డు, పులిహార మాత్రమే ఇక్కడ ప్రసాదాలుగా ఇస్తున్నారండి. లడ్డు అయితే 50 రూపాయలండి, 200 గ్రాములు. పులిహార అయితే 10 రూపాయలండి. నిత్యాన్నదానం సత్రం ఉందండి ఇక్కడ వీరాంజనేయ స్వాముల వారి గండి క్షేత్రంలో. ఇక్కడ షాపింగ్ చేసేందుకు కూడా చాలా బాగుందండి. ఎస్పెషలీ పిల్లలకు సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. నేను వీడియోలో షూట్ చేశాను చూడండి. గుడి స్లో మోషన్లో కొండల మధ్యన గుడి ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు డెఫినెట్గా కడప జిల్లాకి వచ్చినట్లయితే గండి వీరాంజనేయ స్వాముల వారి గుడి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి అంటేనే మన ధైర్యానికి ప్రతీక. రామాయణంలో అలాగే ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నారని నమ్ముతారండి. మనకు ఏ మాత్రం భయం వేసినా ఆంజనేయ స్వామిని తలుచుకుంటామండి. మహా పవర్ఫుల్, సాక్షాత్తు శివుని అంశ అండి. మీ అందరికీ తెలిసిందే. ఆంజనేయ స్వామి యొక్క ఎంత శక్తిపరుడో మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.